నేను అడుగుతున్నాయా మిమ్మల్ని ఒక మాట, ఏమనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాకలోళ్ళకి భూమి లేదు, చాకలోళ్ళకి రాజ్యంలో చోటు లేదు, చాకలోళ్ళకి విద్యలో అవకాశం లేదు, ఉద్యోగంలో అవకాశం లేదు, భూమిలో లేదు, రాజ్యంలో లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే చాకలోళ్ళకి భూమిలో రాజ్యంలో వాగ్దానం ఏమైనా ఇచ్చావా కేసీఆర్? మరి నువ్వు ఎందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావు అని వరంగల్ మంచి చాకలు ఆయన అడగడానికి వచ్చా. నాకు వచ్చి సమాధానం చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంగళానికి రాజ్యంలో చోటు లేదు, ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భూమి లేదు, ఏమీ లేదు. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వస్తే తెలంగాణలో మంగళాలకి రాజ్యంలో చోటిస్తాడని వాగ్దానం ఇచ్చారా కేసీఆర్? నువ్వెందుకు పాల్గొన్నావు మరి వరంగల్ మంగళాన? బుద్ధి ఉన్నదా అని అడుగుతున్నా. నీ పోరాటం వల్ల మాకు నష్టం, నేను పోరాడితే నీకేంటంటే నీ పోరాటం వల్ల మాకు నష్టం జరిగిందంటున్నా. ఉమ్మడి ఆంధ్ర ఎవరన్నా మాట్లాడేది అదేం పద్ధతి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మానవాదీలకి భూమిలో లేదు చోటు, రాజ్యంలో లేదు. కేసీఆర్ తెలంగాణ తీసుకొస్తే మానవమాదిగలకి ఈ తెలంగాణ రాజ్యంలో భూమిలో రాజ్యంలో వాటా ఎంత నువ్వు వాగ్దానం ఇచ్చినావా? ఈయనప్పుడు నువ్వు ఎందుకు పాల్గొన్నావు? పిచ్చి మాలామాదిగ వరంగల్ కరీంనగర్ తెలంగాణ మిత్రులారా, పడడానికి ఏం కూర్చోబెట్టినా తాళ్ళు పెట్టి కట్టేసి తిడతా. నిన్నొక్కరోజు మీటింగ్ లేదు, అది కూడా ఇవాళ తీర్చుకుంటా. అన్నం పెట్టి మాట్లాడుతున్నావు రాత్రి అంతా. అట్లా వెళ్ళిపోతాం అనుకున్నావు? జై తెలంగాణ, జై తెలంగాణ. ఏం జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ అనవా? నీకు మంగళూరులకు రాజ్యం వద్దా? సాగరాలకు రాజ్యం వద్దా? మాలామాంజలకు రాజ్యం వద్దా? పద్మశాలికి రాజ్యం వద్దా? తెలంగాణ గడ్డ మీద వరంగల్ జిల్లాలో రక్తం కాచి బొంబాయి సూరత్ భీమండి కాకపోయినా పద్మశాలి వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ పద్మశాలీలకి తెలంగాణ రాజ్యంలో వాటా ఎంత అని నువ్వు ఏం వాగ్దానం ఇచ్చావని తెలంగాణలో ఉన్న పిచ్చి పద్మశాలీలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. నేను అడుగుతున్నా, సిరిసిల్లాలో 1,00,000 ఓట్లు పద్మశాలి ఉంటే బచ్చగాడు కేటీఆర్ అనేటోడు 10 కొంపలేడు సిరిసిల్ల నుంచి 7 సార్లు ఎమ్మెల్యే అయితే ఉరిపెట్టుకొని సావాల బీసీఎస్సీ ఎస్టీ పద్మశాలి. వేరే దేశం పోయి అడుగుదాంపా. రేపు రిపబ్లిక్ దేశం కంట్రీ రేపు 26 వస్తుందిపా, వేరే దేశం పోయి అడుగుదాం. అరే పద్మశాలి వాళ్ళు గువ్వ లేక తిండి లేక ఎముకల గూడితో రోజు ఒకరు ఆత్మహత్య చేసుకుంటాడు, ఆయన నువ్వు ఎమ్మెల్యే అవుతావు. దానికోసమైనా తెలంగాణ రాష్ట్రం, దానికోసమైనా తెలంగాణ రాజ్యం. 2000 సంవత్సరాల నుంచి బీసీఎస్ ఎస్టీల రక్తం దాగిన భూస్వాములు తెలంగాణ పేరుతో రాజ్యం తెచ్చుకొని ఆ రాజ్యానికి ముఖ్యమంత్రులుగా వెలమారెడ్లై మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు భూమి సంపద రాజ్యం మీ చేతిలో పెట్టుకోవడానిక తెలంగాణ బీసీఎస్ ఎస్టీ అనకుండా నీ తెలంగాణ రాజ్యం తెచ్చుకున్నావు? ఇది అడగడానికి వచ్చానయ్యా, ఇది మాట్లాడడానికి వచ్చాను మీ దగ్గరికి.